న్యూయార్క్ సిటీ మేయర్గా జోహాన్ మమ్దాని అనే భారతీయ మూలాలున్నటువంటి యువకుడు గెలుపొందాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు న్యూయార్క్ సిటీకి జోహాన్ మమ్దానిని గెలిపిస్తే మీకు ఎలాంటి నిధులు ఇవ్వనని చెప్పి బెదిరించినప్పటికీ న్యూయార్క్ ప్రజలు జోహాన్ మమ్దానికే పట్టం కట్టినటువంటి పరిస్థితి. అతను చెప్పాడు, నేను ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ అని. ఈ న్యూయార్క్ సిటీ అనేది కార్పొరేట్ కంపెనీల కోసం కాదు, కామన్ మెన్కు ఉపయోగపడే పద్ధతులు ఉండాలి. కామన్ మెన్ డెవలప్మెంట్ జరగాలి. వాళ్ళకు ఉచిత రవాణా, ఉచిత వైద్యం, గృహ వసతి, అపార్ట్మెంట్ల ధరలు తగ్గించడం, సామాన్యుడికి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే నినాదాలతోటి ఈరోజు న్యూయార్క్ ప్రజల్ని ఆకట్టుకున్నాడు. ఎన్నికలు బ్రహ్మాండమైన విజయం సాధించాడు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీల డబ్బుల్ని లెక్క చేయలేదు, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు యుద్ధ నేరస్తుడంటూ చెప్పాడు. భారతదేశంలో జరుగుతున్న మత విద్వేషాల్ని ఖండించాడు. ఆ రకంగా న్యూయార్క్ ప్రజలను ఆకట్టుకున్నాడు, గెలుపొందాడు. అందుకని భవిష్యత్తు రాజకీయాలు కార్పొరేట్ కంపెనీలు కాదు, కామన్ మెన్ కోసం పనిచేసే రాజకీయ నాయకులకే భవిష్యత్తు అని ఈ తీర్పు చెప్పింది.